ఓం నమో వెంకటేశాయ. తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌కి స్వాగతం. ఏప్రిల్ నెల దర్శన కోట రిలీజ్ అయ్యింది. టీటీడీ వారి నుండి అఫీషియల్ అప్డేట్ రావడం జరిగింది. ఎవరైనా ఏప్రిల్ నెలలో దర్శనానికి వెళ్ళాలనుకునే వారు ఉంటే ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా ఈ వీడియో అవసరం అనిపిస్తే షేర్ చేయండి. మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఏప్రిల్ నెలలో రిలీజ్ అయ్యే టికెట్ల డేట్స్, ఏ రోజు ఏ టికెట్స్ రిలీజ్ అవుతున్నాయి అనేది కనుక చూసుకుంటే వాటి వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 19 నుండి జనవరి 21 10 గంటల వరకు, జనవరి 19 ఉదయం 10 గంటల నుండి జనవరి 21 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన, వీటికి లక్కీ డిప్ సేవల కోసం రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయి ఉంటాయి. ఎవరైనా బుక్ చేసుకోవాలి లక్కీ డిప్కి అనుకుంటే జనవరి 19 10 గంటలకు అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి బుక్ చేసుకోవచ్చు. అంటే రిజిస్ట్రేషన్ మాత్రమే అలో చేస్తారు. జనవరి 21 ఉదయం 10 గంటల వరకు, జనవరి 21 మధ్యాహ్నం 12 గంటల తర్వాత లక్కీ డిప్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక మెసేజ్ వస్తే టీటీడీ వారి నుండి మీరు జనవరి 21 నుండి 23 వరకు 12 గంటల లోపు పేమెంట్ చేసి, మీరు ఏ సేవకైతే సెలెక్ట్ అవుతారో ఆ సేవకి పేమెంట్ చేసి మీరు ఆ సేవ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది వచ్చేసి లక్కీ డిప్ ఆర్జిత సేవలు అయిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన సేవల గురించి. ఇక నెక్స్ట్ డే ఆర్జిత సేవలు మరియు వసంతోత్సవం. ఆర్జిత సేవలు అంటే ఇక్కడ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, అలాగే సహస్ర దీపాలంకార సేవతో పాటు ఈ ఏప్రిల్ నెలలో ఈ సంవత్సరం 2026 రోజున వసంతోత్సవం టికెట్లు కూడా రిలీజ్ అవబోతున్నాయి. అవి జనవరి 22 ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవలతో పాటు వసంతోత్సవం టికెట్లు కూడా రిలీజ్ అవబోతున్నాయి. ఎవరైనా వసంతోత్సవంలో పాల్గొనాలి అనిపిస్తే వాళ్ళు జనవరి 22వ తేదీన ఉదయం 10 గంటలకు అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయి బుక్ చేసుకోవచ్చు. ఈ వసంతోత్సవం ఎలా జరుగుతుంది, ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఎలా ఉంటుంది వసంతోత్సవం ప్రాసెస్ అనేది క్లియర్గా మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేసి ఉన్నాను. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, కావాలంటే చూడండి. వసంతోత్సవం ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇంకా అదే రోజు మధ్యాహ్నం జనవరి 22 మధ్యాహ్నం వర్చువల్ సేవ, ఏప్రిల్ నెలకు సంబంధించిన వర్చువల్ సేవ టికెట్లు రిలీజ్ అవబోతున్నాయి. జనవరి 22 మధ్యాహ్నం 3 గంటలకి. వర్చువల్ సేవ అంటే మీరు ఇంట్లోనే టీవీలో వర్చువల్గా మీరు సేవ చూడాలి. ఈ కళ్యాణోత్సవం కానీ, ఊంజల్ సేవ కానీ, సహస్ర దీపాలంకార సేవ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ మీరు చూడాలి. చూసిన తర్వాత దర్శనానికి మాత్రం శ్రీవారి టెంపుల్లో 300 రూపాయల దర్శనం లైన్లో వెళ్లాల్సి ఉంటుంది. ఇది వర్చువల్ సేవ అండి. టెంపుల్లో మీకు సేవ ఉండదు. సేవ మటుకు వర్చువల్గా చూసేసి దర్శనం మాత్రం 300 రూపాయల లైన్లో మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఇది వర్చువల్ సేవ ప్రాసెస్ అన్నమాట. దీనికి సంబంధించిన టికెట్లు జనవరి 22 మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ అవుతాయి. ఓకేనా. ఇక జనవరి 23 ఏప్రిల్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టికెట్లు రిలీజ్ అవుతాయి ఉదయం 10 గంటలకు. అంగ ప్రదక్షిణం ఉదయం 10 గంటలకు రిలీజ్ అవుతాయి. ఏప్రిల్ నెలలో వెళ్ళాల్సిన వారు, వెళ్ళదలుచుకున్న వారు అంగ ప్రదక్షిణంకి ఏప్రిల్ 23 ఉదయం 10 గంటలకు లాగిన్ అవ్వండి. ఇంకా అదే రోజు శ్రీవాణి టికెట్లు కూడా రిలీజ్ అవబోతున్నాయి. శ్రీవాణి వచ్చేసి 11 గంటలకు, అంగ ప్రదక్షిణం 10 గంటలకైతే అంగ ప్రదక్షిణం టికెట్లు 10 గంటలకు ఉంటే, శ్రీవాణి టికెట్లు మటుకు 11 గంటలకు, ఉదయం 11 గంటలకు రిలీజ్ అవబోతున్నాయి. శ్రీవాణి టికెట్ కాస్ట్ వచ్చేసి 10,500 ఉంటుంది. ఇక సీనియర్ సిటిజన్ దివ్యాంగులు అదే రోజు జనవరి 23న సీనియర్ సిటిజన్ దివ్యాంగుల కోటా కూడా రిలీజ్ అవుతుంది. అదొచ్చేసి మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో.
అంటే 3 రకాల టికెట్లు జనవరి 23వ తేదీన రిలీజ్ అవుతున్నాయి. ఒకటి అంగప్రదక్షిణం 10 గంటలకుంటుంది. శ్రీవాణి 11 గంటలకు రిలీజ్ చేస్తారు. సీనియర్ సిటిజన్ దివ్యాంగుల కోట అయితే మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ అవుతుంది. భక్తులు ఇది గమనించగలరు. ఇక ప్రత్యేక దర్శనం టికెట్లయితే 24 ఉదయం జనవరి 24 ఉదయం 10 గంటలకు స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ అంటాం కదా, 300 రూపాయలవి. వీటి కోట ఎక్కువగా ఉంటుంది. జనవరి 24 ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతాయి. భక్తులు బుక్ చేసుకోగలరు. అదే రోజున అకామిడేషన్ మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. అంటే ఈ పైన బుక్ చేసుకున్న అన్ని రకాల దర్శనాలకి ఇదే అకామిడేషన్ అన్నమాట. దేనికి అవి మళ్ళీ సెపరేట్‌గా అకామిడేషన్ ఉండదు. అన్నిటికి కలిపి ఒకేసారి అకామిడేషన్ రిలీజ్ చేస్తారు. పైన ఏ రకమైన దర్శనాలు మీరు బుక్ చేసుకున్నా అకామిడేషన్ మాత్రం ఇదే రోజు బుక్ చేసుకోవాలి. అలాగే టికెట్ ఏ రకమైన టికెట్ అయినా మీరు బుక్ చేసుకునుంటే మీకు అకామిడేషన్ బుక్ అవుతుంది. టికెట్ లేని వాళ్ళు డైరెక్ట్‌గా అకామిడేషన్ అయితే బుక్ చేసుకోలేరు. ఇది గుర్తుపెట్టుకోగలరు. అయితే ఈ అకామిడేషన్ వచ్చేసి 24 జనవరి మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ అవుతుంది. ఇక జనవరి 27న శ్రీవారి సేవ మరియు పరకామణి సేవ కూడా రిలీజ్ అవుతాయి. ఈ సేవలు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ అవుతాయి. జనవరి 27న శ్రీవారి సేవ మరియు పరకామణి సేవ 3 గంటలకు రిలీజ్ అవబోతున్నాయి. అయితే ఈ టికెట్స్ అన్నీ కూడా అఫీషియల్ టీటీడీ వెబ్‌సైట్‌లో రిలీజ్ అవబోతున్నాయి. టీటీ దేవస్థానం .ap.gov.in ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ వెబ్‌సైట్‌లో మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి పైన చెప్పిన ఏ రకమైన టికెట్స్ అయినా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఆర్జిత సేవలైనా కూడా ఏ రకమైన ఆర్జిత సేవలైనా లేక దర్శనం టికెట్లైనా కూడా మీరు టీటీ దేవస్థానం .ap.gov.in అనే వెబ్‌సైట్‌కి లాగిన్ అయ్యి మీరు బుక్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. ఏదైనా దర్శనాల గురించి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం, ఏ రకమైన టికెట్స్ మీరు బుక్ చేసుకోవాలన్నా కూడా ఒక 5 మినిట్స్ ముందుగా లాగిన్ అయ్యి మీరు అన్ని ఆధార్ కానీ, మీ ఏజ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కానీ, మీరు అక్కడ ఇవ్వాల్సిన ప్రతి డీటెయిల్ మీరు వేరే ఎక్కడైనా నోట్ ప్యాడ్‌లో గానీ, అక్కడ గానీ సేవ్ చేసి పెట్టుకొని వాటిని జస్ట్ కాపీ పేస్ట్ చేసేలాగా పెట్టుకోండి. అలా అయితే కొంచెం తొందరగా మీరు అవన్నీ ఎంటర్ చేసి బుక్ చేసుకోవడానికి ఉంటుంది. లేకపోతే తొందరగా బుక్ అయిపోతూ ఉంటాయి టికెట్స్. ఇదండి ఏప్రిల్ నెలకి ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ డేట్స్‌లో మీరు ఏ రకమైన టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఆ డేట్‌ను మీరు లాగిన్ అయ్యి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇంకా వీడియో నచ్చిందనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.